పిల్లలతో మాట్లాడండి. మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం. మీరు కూడా చెప్తాం, సిబ్బంది కూడా చక్కగా విద్యార్థులు మంచిగా తయారు చేయండి. నాకు ఈ పాఠశాలలో మొదటిగా నేను ఈ గ్రామానికి రావడం జరిగింది కాబట్టి ఈరోజు కార్యక్రమం చేస్తూ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు ఈరోజు తిరుగుతాను అవసరం. కాబట్టి ఇంకా ఏదైనా అయ్యగారు ఇంకా మనం ఈ పాఠశాలకు కావాల్సిన రిక్వైర్మెంట్ అదే ఫీలింగ్ నీ పేరు రాయి. ఒకటి, మీరు ఒక్కరు కూడా మీ ఊరి పేరు సరిగ్గా రాయలేదు. ఏ ఒక విత్ ఇన్ 5th క్లాస్ స్టూడెంట్ కూడా రాయలేకపోయారు. ఏం రైట్? రైట్. 5th క్లాస్ స్టూడెంట్ కూడా మీరు సరిగా రాయలేదు. భయంతో రాయలేదా, లేకపోతే మీకు వచ్చి ఏమన్నా వెనక్కి వెళ్ళిందా? మరి ఇయర్లో నీ అసలే పక్కన రేపల్లో స్కూల్కి వెళ్ళాలి కదా, అవునా? రైట్. నీ పేరు, ఇంటి పేరు? జుచ్చవరపు మీనాక్షి. తుంగవరం రైట్. అది రేపు రాసుకుని వెళ్ళాలి కదా. రైట్. ఓకేమ్మా? రైట్. ఒకసారి చెక్ చేయండి. పదాలు చాలా అందంగా ఉండాలి, వాటి లయబద్ధత ఉండాలి, అలా తయారు చేయండి. ఓకే సార్. రైట్. ఇందిరా బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మీ ఊరిలో మీ పాఠశాలలో మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమం ద్వారా ఈరోజు నేను 17 స్కూల్స్ అని ఈరోజు విజిట్ చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ మండలానికి 83,40,000 రూపాయలు ఈ పాఠశాలకు నేను శాంక్షన్ ఇచ్చిన. ఏదైతే చిన్న ప్రైమరీ స్కూల్స్కి ఏదైనా రిపేర్ వర్క్స్ కానీ, నీళ్ళ సమస్య కానీ, ఇట్లా తర్వాత ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఏదైనా రిపేర్ వర్క్స్ ఉన్నా కానీ పాఠశాలకి ఇచ్చేటటువంటి కోణంలో మనం అమౌంట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ పనులన్నీ కూడా పూర్తి అయినాయి. కాబట్టి మళ్ళీ పాఠశాలకు వచ్చిన తర్వాత పూర్తి అయినటువంటి స్కూల్స్ మళ్ళీ నేను సందర్శించడంతో పాటు ఇంకా ఏమైనా ఈ పాఠశాలకి ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉందా అనేది కూడా మళ్ళీ తిరుగుతూ ఈరోజు నేను మరి మీ ఊరిలో మీ పాఠశాలలో మీ ఎమ్మెల్యే అనే కార్యక్రమం, ఇందిరా బడిబాట అనే కార్యక్రమం ద్వారా నేను ఈరోజు అన్ని పాఠశాలలో ఈ మండలంలో పాఠశాలన్నింటి కూడా నేను సందర్శిస్తా ఉన్నాను. ఏదైనా రిక్వైర్మెంట్ అవసరమైన ఉండాలి అప్పటికప్పటికి నేను శాంక్షన్ కూడా చేస్తా ఉన్నాను. అదేవిధంగా కొన్ని ప్రతిపాదనలు కూడా చేసుకుని ఈ పాఠశాలలకు అభివృద్ధికి పాఠశాలల ప్రాథమిక బాధ్యత కాబట్టి చేయాల్సిన బాధ్యత నాకు ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి